ఫ్రెండ్స్, ఈ రోజు మనం కొంతమంది దొంగలను చూద్దాం. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ కళ్ళ నుంచి కాటుకొని కూడా దొంగలిస్తారు, కానీ అది ఎవరికీ తెలియదు. అలాగే కొంతమంది ఎటువంటి దొంగలు ఉన్నారు అంటే వాళ్ళు దొంగతనం చేసే విధానం మిమ్మల్ని ఎంతగానో నవ్విస్తుంది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా తెలివైన దొంగల్ని మరియు తెలివి తక్కువ దొంగల్ని చూపిస్తాను. ఈ వీడియో కేవలం ప్రజల్లో అవగాహన తెప్పించడం కోసం మాత్రమే చేస్తున్నా. ఇలాంటి దొంగల నుంచి జాగ్రత్త పడతారని. సో ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అక్టోబర్ 2020లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక జ్యువెలరీ షాప్ లో ఈ వీడియో రికార్డ్ అయింది. ఇందులో ఒక మహిళ తన భర్తతో కలిసి ఒక జ్యువెలరీ షాప్ కి వస్తుంది. ఇక షాప్ అతన్ని చాలా కాస్ట్లీ జ్యువెలరీ చూపించమని అడుగుతుంది. షాప్ అతనికి ఈరోజు తనకి లాటరీ తగిలిందని అనిపించింది. అందువల్ల అతను చాలా కాస్ట్లీ హారాలను ఆమెకు చూపించడం స్టార్ట్ చేశాడు. ఆమె కూడా అద్దం ముందు నిలబడి ఒకదాని తర్వాత ఒకటి ఆ హారాలను తన మెడలో వేసుకుంటూ ఉంది. ఆమె అలా వేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె భర్త బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఆమె అద్దం ముందు నిలబడి అలాగే హారాలను వేసుకుంటూ ఉంటుంది. ఆమెకి ఎప్పుడైతే తన భర్త బైక్ ని స్టార్ట్ చేసి పూర్తిగా రెడీగా ఉన్నాడని అనిపించిందో అప్పుడు ఆమె ఆ హారాలను చూపించే వంకతో అతని దగ్గరకు వెళ్ళింది. కానీ షాప్ అతనికి ఇప్పుడు కూడా అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆమె బైక్ పైన ఎక్కి భర్తతో పారిపోయింది. తర్వాత ఆ షాప్ అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇదేంది ఇలా జరిగిందని ఆమె వెనకాలే పరిగెడతాడు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడి లాభమేముంది? అక్టోబర్ 2022న పాకిస్తాన్ లోని కరాచీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూడండి. ఈ వ్యక్తి షాప్ లో డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక వికలాంగుడు వస్తాడు. కానీ అతన్ని వికలాంగుడని తక్కువ అంచనా అస్సలు వేయకండి, ఎందుకంటే అతను చాలా తెలివైన వాడు. ఎలా అంటే అతను ఆ షాప్ అతన్ని అసలు ఆ షాప్ లో లేనటువంటి వస్తువులను అడిగాడు. అప్పుడు ఆ షాప్ అతను ఆ వస్తువులు నా దగ్గర లేవు, ముందు ఉన్న షాప్ లో దొరుకుతాయని చెప్పాడు. దానితో ఆ వికలాంగుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ జరగాల్సిన దొంగతనం ఆల్రెడీ జరిగిపోయింది. నిజానికి ఈ వికలాంగుడు వస్తూనే తన టవల్ ని కౌంటర్ మీద ఉన్న మొబైల్ పైన వేశాడు. ఇక ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఆ టవల్ తో పాటు ఫోన్ ను కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పటి రోజుల్లో మార్కెట్లోకి ఎటువంటి దొంగలు వచ్చారు అంటే వాళ్ళు మిమ్మల్ని దోచుకున్నా అది మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఇటీవల చైనాలో జరిగిన ఇన్సిడెంట్ లో మీకు అటువంటిదే కనబడుతుంది. ఈ వీడియోలో చూడండి, ఒక అమ్మాయి తన స్కూటీని రివర్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి గొడుగుని కింద పడేసి ఆమె దృష్టిని తన వైపుకు మరల్చుతాడు. ఇక అప్పుడే వాళ్ళ గ్యాంగ్ లోని మరో వ్యక్తి స్కూటీలో ఉన్న ఆ అమ్మాయి ఫోన్ ను తీసుకుంటాడు. ఆ అమ్మాయికి ఆ విషయంలో ఎటువంటి డౌట్ రాలేదు. ఇప్పటి రోజుల్లో దొంగలు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఇప్పటి రోజుల్లో దొంగలు దొంగతనాలు చేయడానికి ఎటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళ చేతి నుంచి వదులుకోవట్లేదు. కానీ వాళ్ళ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అది ఎవరికి కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఈ తెలివి తక్కువ దొంగను చూడండి. ఇతను ఒక ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాడు. కానీ ఆ ఇంటి పెంపుడు కుక్కలు అతన్ని చూసేశాయి. దాంతో అతను ఇంటి పైకి ఎక్కేశాడు. ఇక అవి ఎప్పుడు అతను కిందకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. దొంగ కూడా దొంగతనం అయితే చేశాడు, కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వెళ్లాలో అర్థం కావట్లేదు. ఆ రెండు కుక్కలు వెంటపడి తీస్తూ అతనికి చెమటలు పట్టించాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ దొంగ ఇక ఏ ఇంట్లోనూ దొంగతనం చేయడానికి వెళ్ళడు. ఈ వీడియోలో ఒక అబ్బాయి స్కూటీ పైన కూర్చుని గాలిలో చేతులు ఊపుతున్నాడు. అతన్ని చూసి మీరు కూడా అసలు ఇతను ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ అబ్బాయి దేని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాడో కాస్త చూడండి. ఇక ఈ అబ్బాయి దేని గురించి ప్రాక్టీస్ చేశాడో అర్థమైందా? కరాచీలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి ఐరన్ పైప్స్ లను ఒక ట్రక్ లో వేసుకుని తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ ట్రక్ లో నుంచి ఒక పైప్ ని తీసుకుని పారిపోతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ దృష్టి అతని పైన పడింది. ఇంకేముంది, అతను ముందు వెళ్తూ ఉంటే పోలీస్ అతని వెనకే వెళ్తున్నాడు. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున ఆ వ్యక్తి చాలా దూరం పరిగెత్తలేకపోయాడు. ఇక పోలీస్ చేతికి చిక్కాడు. ఇంకేముంది, పోలీస్ అతన్ని బాగా చితక్కొట్టి పడేశాడు. ఇతని ఇంట్లో పాలు తీసుకుని వస్తానని చెప్పి బ్యాగ్ తీసుకుని పాల కోసం షాప్ కి బయలుదేరతాడు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి షాప్ కి వచ్చాడో అప్పుడు పాల ప్యాకెట్లు బయట ఉండడం, అలానే షాప్ కి తాళం వేసి ఉండడం రెండూ చూశాడు. ఇంకేముంది, అతను 1-2 ప్యాకెట్స్ ను తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి 3 ప్యాకెట్స్ ను బ్యాగ్ లో వేసుకున్నాడు. తర్వాత సైకిల్ పైన ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ అతనికి వాటితో ఆశ తీరలేదు. ఇక ఆ ప్యాకెట్స్ తో టీ పెట్టుకుని తాగేశాడేమో. ఈసారి పాయసం చేసుకుందామని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈసారి పాల ప్యాకెట్స్ కాకుండా ఒక ట్రే మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి తొందరపాట్లో బైక్ కి తాళం ఉంచి అలాగే వెళ్ళిపోయాడు. బైక్ కి తాళం ఉండడం చూసిన ఈ వ్యక్తికి ఆశ పుట్టింది. అతను ఆటో ఎక్కి ఇంటికి వెళ్లే బదులుగా బైక్ తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. ఇక చూడండి, ఎంచక్క బైక్ రైడ్ చేసుకుని అక్కడి నుంచి బైక్ దొంగలించుకుని వెళ్ళిపోయాడు.
ఈ కార్ డ్రైవర్ పెరుగుతున్న పెట్రోల్ రేట్స్ ను చూసి ఫ్రీగా పెట్రోల్ ని తన కార్ లో నింపించుకోవాలనుకున్నాడు. కార్ లో పెట్రోల్ పోయగానే దాన్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పెట్రోల్ బంక్ వర్కర్ కూడా చాలా తెలివైన వాడు. అతను ఒక రాయిని తీసుకుని ఆ కారును కొట్టాడు. కార్ డ్రైవర్ ఫ్రీగా పెట్రోల్ పోయించుకున్నాడు. కానీ దానికంటే ఎక్కువ కాస్ట్లీ అయిన కారు అద్దాన్ని కూడా పగలగొట్టించుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రుడు ఇంకా మార్స్ పైకి వెళ్తోంది. ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద పనులు కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు దొంగలు పెద్ద పెద్ద దొంగతనాలు చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? దొంగలు ఇంటి డోర్లు తీసుకుని పారిపోయే రోజులు పోయాయి. ఇప్పుడు దొంగలు ఒక బ్రిడ్జ్ నే మాయం చేశారు. అవునండి, ఇది బీహార్ లోని రోహ్టస్ లో జరిగింది. 2022 ఏప్రిల్ టైంలో కొంతమంది దొంగలు మున్సిపల్ వర్కర్స్ గా రెడీ అయ్యి వచ్చారు. ఇక ఈ ఊర్లోని వాళ్ళతో వాళ్ళు ఇక్కడ ఉన్న 60 అడుగుల పొడవైన ఈ ఐరన్ బ్రిడ్జ్ ని తొలగించడానికి వచ్చామని చెప్పారు. గ్రామస్తులు కూడా వాళ్ళను నమ్మారు. ఎలా అనేది ఇక్కడ చూద్దాం పదండి. నిజానికి ఈ గ్రామంలో ఈ ఐరన్ బ్రిడ్జ్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో మరో బ్రిడ్జ్ కూడా ఉంది. దానివల్ల ఈ బ్రిడ్జ్ ని ఎవరూ ఉపయోగించడం లేదు. అందువల్ల గ్రామస్తులు చాలా సార్లు ఈ బ్రిడ్జ్ ని తీసేయమని గవర్నమెంట్ కి కూడా అప్లికేషన్స్ పెట్టారు. అయినా నో యూస్. దాన్ని ఈ దొంగలు తమకు లాభంగా మార్చుకున్నారు. మున్సిపల్ వర్కర్స్ గా మారి అక్కడికి వచ్చారు. ఇక ఒక పెద్ద జేసీబీ తీసుకుని వచ్చి కొంతమంది వర్కర్స్ తో కలిసి 3 రోజుల పాటు పూర్తిగా ఆ గ్రామంలోనే ఉన్నారు. ఆ బ్రిడ్జ్ ని అసలు అక్కడ ఇంతకు ముందు ఒక బ్రిడ్జ్ ఉందా అన్నట్టుగా ఖాళీ చేశారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే గ్రామస్తులు కూడా ఆ ఆఫీసర్స్ చాలా కష్టపడుతున్నారని వాళ్ళకు చాలా సహాయం కూడా చేశారు. ఈ దొంగ తెలివిని చూసారా ఎలా ఉందో? వీళ్ళు గవర్నమెంట్ ని మోసం చేయడానికి కూడా ఎటువంటి అవకాశాన్ని వదులుకోలేదు. కాస్త ఇటువంటిదే బీహార్ లోని పాట్నాలో కూడా చూడడం జరిగింది. కానీ తేడా ఏంటంటే ఇక్కడ దొంగలు ఫోన్ కంపెనీ వర్కర్స్ గా మారి అక్కడి ప్రజలను తెలివి తక్కువ వాళ్ళని చేసి అక్కడ ఉన్న 16 లక్షల విలువైన టవర్ ని దొంగలించారు. అవును, మీరు విన్నది నిజమే, మొబైల్ టవర్ ని. పాట్నాలో నివసించే లల్లన్ సింగ్ అనే ఇతనికి సంబంధించిన ప్లేస్ లో గత 15 సంవత్సరాల నుంచి GTPL పేరు గల కంపెనీకి సంబంధించిన ఒక టవర్ ఉంది. సో దాన్ని తొలగించడానికి వచ్చామని కొంతమంది దొంగలు మొబైల్ కంపెనీ వర్కర్స్ గా మారి అక్కడికి చేరుకున్నారు. 3 రోజులు చాలా కష్టపడి టవర్ మొత్తాన్ని కట్టర్ తో కట్ చేసి ట్రక్ లో నింపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. రివర్స్ లో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాన్ని చూసి రోజు వాళ్ళకి టిఫిన్స్ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళు మోసం చేస్తున్నారన్న విషయం వాళ్ళకేం తెలుసు పాపం. అయితే తర్వాత ఎప్పుడైతే అసలైన వర్కర్స్ అక్కడికి చేరుకున్నారో అప్పుడు వాళ్ళు దాన్ని చూసి షాక్ అయ్యారు. అప్పుడు అక్కడి వాళ్ళకి వాళ్ళు ఇన్ని రోజులు టిఫిన్లు ఇచ్చింది దొంగలకన్న విషయం తెలిసింది. వాళ్ళని అందరూ బాగా తిట్టడం స్టార్ట్ చేశారు. కానీ జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తిట్టి ఏం లాభం? చివర్లో నేను మీకు అన్నిటికంటే అద్భుతమైన దొంగతనాన్ని చూపిస్తాను. ఇది పాకిస్తాన్ లోని కరాచీలో 2018లో జరిగింది. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి తన బైక్ తో పాటు నిలబడుకుని ఉన్నాడు. అప్పుడే అక్కడికి బైక్ పైన ఇంకో వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర ఒక చాకు కూడా ఉంది. గూండాగిరి చేస్తూ అతను జేబులో నుంచి చాకును బయటకు తీశాడు. ఇక అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని డబ్బులు అడిగాడు. అతని చేతిలో చాకును చూసి ఆ వ్యక్తి కూడా తన జేబులో నుంచి పర్స్ ని తీసి అతనికి ఇచ్చాడు. అయితే ఆ దొంగ అందులో నుంచి కొన్ని డబ్బులు మాత్రమే తీసుకుని తర్వాత ఆ పర్స్ ని తిరిగి ఇచ్చేశాడు. ఇక నమస్తే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా ఈ దొంగ నిజాయితీని చూసి తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి.